బ్రహ్మానందం డైలాగ్ ఒకటి ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూసారుగా, మరీ అంత ఎదవలా కనపడుతున్నానా, కనీసం ఒక మాదిరిగా కూడా కనపడలేదా అంటాడు. ఇది చాలా పాపులర్ కదా. ఏపీలో మీడియా జనాన్ని వెర్రిబాగులోనం చేయడానికి ట్రై చేస్తున్న తీరు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఇప్పుడు మీడియాని కూడా జనం ఇలాగే అడగాల్సిన రోజులు వచ్చేసినాయా అని నాకు అనిపించింది. రీసెంట్ గా ఒక న్యూస్ కవరేజ్ చూస్తే, ఒక పొలిటికల్ ప్రచారం చూస్తే, రాజకీయం కోసమో సామాజిక ఈక్వేషన్ తోనో లేదంటే ఆర్థిక ప్రయోజనాల కోసమో, నచ్చిన పార్టీకో బతికిస్తున్న లీడర్ కోసమో డప్పు కొట్టుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది మీడియా సంస్థలు ఇవాళ రేపట్లో. సరే, అది బతుకుతారు అనుకుందాం కాసేపు, కానీ అలా డప్పు కొట్టేటప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా అందులో కాస్త కూస్తో ఇంకితం అంతకు మించి రేషనల్ ఉండాలి కదా. చూడగానే పక్కున నవ్వేలాగా, మరీ ఇంత గాలివాటంగా తయారైపోయారు, దిగజారిపోయారేంట్రా అనిపించేలాగా ఉండకూడదు కదా. నేను ఏ కథనం గురించి చెప్పబోతున్నానని తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా అవునంటారేమో. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఒక పేషెంట్ ఫలానా లీడర్ని మాత్రమే గుర్తుపెట్టారు అంటూ ఒక ఛానల్ ఉద్దేశపూర్వకంగా ఇర్రేషనల్ గా, ఇల్లాజికల్ గా ప్రసారం చేసిన కథనం ఇది. ఎందుకు మాట్లాడాలి ఆ కథనం గురించి? రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, మీడియా దిగజారుడుతనము, కనీసం ఆలోచన లేకుండా బాకాలుదే స్వభావం ఇందులో ఉంది. రెండోది, జనం విచక్షణని మీడియా ఎలాగ గ్రాంటెడ్ కి తీసుకుంటుంది అనే విషయాన్ని ఈ కథనం మరోసారి ప్రూవ్ చేసింది. అసలు జర్నలిజంలో జడ్జిమెంట్ ఎలా ఉండొచ్చు, రేషనల్ అంటే ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేయడానికి కూడా నేను ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ని ఒకటి కోట్ చేస్తా. అంటే ఇది రాజకీయానికి సంబంధించింది. మీడియా రాజకీయాన్ని భుజానేసుకుని జనం కళ్ళకి ఎలా గంతలు కొడుతోంది అని చెప్తున్న విషయం కూడా. అన్నట్టు నేను ముందే చెప్తున్నా, ఇది ప్రత్యేకంగా ఏ మీడియా సంస్థ గురించో లేదంటే పాలసీల గురించో మాట్లాడే విషయం కాదు. జనం విచక్షణని మీడియా ఎలాగ గ్రాంటెడ్ కి తీసుకుంటోంది, జనం ఎంత జాగ్రత్త పడాలి అనేది చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ముందు పాత ఎక్స్పీరియన్స్ ఒకటి కోట్ చేస్తాను కదా, దాని గురించి మాట్లాడతాను. 2004లోనో 2005లోనో కొత్తగా అప్పుడే 24 గంటల న్యూస్ ఛానళ్ళు వస్తూ ఉన్నాయి. నేను ఈటీవీలో పనిచేస్తూ ఉన్నా. ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటుంది కదా, అందులో వచ్చే న్యూస్ బులెటిన్లు నేను హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. దానికి ప్యారలల్గా ఈటీవీ 2 24 గంటల న్యూస్ ఛానల్ ఉంటుంది. అందులో నేషనల్ బులెటిన్ అని ప్రత్యేకంగా ఓన్లీ జాతీయ వార్తలు మాత్రమే ఇచ్చే బులెటిన్స్ ఉంటాయి. అందులో ఓ కొలీగ్ ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ రాశారు. ఏంటి ఆ స్టోరీ అంటే, 86 ఏళ్ల వయసులో ఒక తాత తండ్రి అయ్యట, ఊరంతా పండగ చేసిందిట. అది స్టోరీ. ప్రోమో ఇచ్చి రన్ చేశారు. స్టోరీ ప్లే అవుతా ఉండగా ఛానల్ ఇన్ఛార్జి రాసిన ఆయన్ని పిలిచి, అవునా 86 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడా, ఇంతకీ తల్లి అయిన ఆమె వయసు ఎంత అని అడిగాడు. ఆమె వయసు 32 ఏమో. ఆ విషయం తెలిసి ఆ ఇన్ఛార్జి కంగు తిని వెంటనే ఆపించాడు స్టోరీ. ఆపించి సంబంధిత జర్నలిస్టులందరినీ పిలిచి, అరే బాబు, కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి. 86 ఏళ్ల వయసులో తండ్రి అయ్యట అనేది న్యూస్ ఎప్పుడవుతుంది? తల్లి అయిన ఆమెకు కూడా 70 ఏళ్ళలో 75 ఏళ్ళలో ఉంటే, ఇద్దరు సరిజోడు అయితే గనక అప్పుడు న్యూస్. అది ఈమెకి 32 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉంటే, ఆయనకి 86 ఏళ్ళు ఉంటే అది వార్త ఎలా అవుతుంది? అర్థమైందా మీకు పాయింట్ అని ఆయన తనదైన భాషలో అడిగాడు వాళ్ళని. వాళ్ళందరికీ లాజిక్ అప్పుడు తట్టింది. వార్త రాసేటప్పుడు విచక్షణ ఎలా ఉండాలి, జర్నలిస్టిక్ సెన్స్ ఎలా ఆలోచించాలి అని చెప్పడానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్. మీకు పాయింట్ అర్థమైంది కదా. ఆమెకు కూడా 75 ఏళ్ళు ఉంటుంటే కనుక అది వార్త, ఆ వయసులో తల్లిదండ్రులు అయ్యారు వాళ్ళు అనేది కదా. అందుకోసమే జర్నలిజంలో రేషనల్ థింకింగ్ తో పాటు ఇంకితం అంటారే, ఆ ఇంకితం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంకితం లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పడానికి రీసెంట్ గా మనం మాట్లాడబోతున్న వార్తే నిదర్శనం. ఫలానా లీడర్ అంటే ఒక ఆమెకి విపరీతమైన అభిమానంట. ఎంత అభిమానం అంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా ఆ లీడర్ ని మాత్రమే గుర్తుపట్టిందిట ఆమె, కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేదట అని చెబుతూ కొందరి సౌండ్ బైట్స్ అంటే మాట్లాడుతున్న వాళ్ళని చూపిస్తూ ఒక ఛానల్ రోజంతా ఒక కథనం ప్రసారం చేసింది. అసలు ఆ నాయకుడి మీద జనం ఎంత అభిమానం పెంచుకున్నారో చూడండి అని చెబుతూ బుగ్గలు వాచిపోయేలాగా బాగా ఊదటం, డప్పు వాయించటం, తబలా కొట్టడం అనేది ఉద్దేశం. అక్కడ దబలా కొట్టింది అంటే ఆర్థిక అవసరం, బతుకు తెరువు అని అనుకుందాం. కానీ అందులో రేషనల్ లాజిక్ ఎక్కడుంది? అలా గుర్తుపట్టినామేమో మాట్లాడలేదట, చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఇన్సిడెంట్ చూశారట. అందుకని ఈమె ఫలానా టైంలో అలా గుర్తుపట్టింది అని చెప్తూ ఉన్నారు. గుర్తుపట్టినామే చెప్పలే ఈ మాట, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు కదా, దానికి ఒక మెడికల్ ప్రూఫ్ ఉండాలా, లేదంటే గనక వీడియో ఆధారం ఏదైనా ఉండాలా, లేదంటే గనక ఫలానా వ్యక్తే ఇది నా అనుభవం, నేను ఆయన్ని మాత్రమే గుర్తుపట్టగలిగాని స్వానుభవాన్ని కోట్ చేసి ఉండాలా. ఇలా ఏదో మినిమం బేసిక్ ఎవిడెన్స్ అనేది, లాజిక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అలా కాకుండా ఫలానా వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అలా వచ్చినప్పుడు ఫలానా లీడర్ని గుర్తుపట్టారు, ఇది కథనం. ఇందులో అసలు జడ్జిమెంట్ ఏమైనా ఉందా? ఇది కేవలం వార్త
వార్తా కథనం అయితే కనుక దీని గురించి ఇంతలా మాట్లాడక్కర్లా. మీడియా రాజకీయాన్ని భజన్ని వార్తలుగా ఎలా ప్రసారం చేస్తోంది అని చెప్పడానికి ఇది తిరుగులేని రుజువు కదా. ఇలాంటి స్టోరీని అప్రూవ్ చేయడమే కాదు, పదే పదే ప్రసారం చేసి హైలైట్ చేయడం చూస్తే మనకి సబ్స్టెన్స్ అక్కర్లా, లాజిక్ అక్కర్లా, ఇంకితం అక్కర్లా, జ్ఞానం అక్కర్లా, కేవలం ప్రచారం మాత్రమే కావాలి, భజన కొట్టడానికి మాత్రమే ఉన్నాం అన్నట్టుగా బరి తెగించి ఇలాగా జనం విచక్షణను కూడా గ్రాంటెడ్కి తీసుకుని ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా వదులుతాం జనం మీదకి. అంతేనా? ఎంత అనాలోచితమైన పరిస్థితి. నేను ఇక్కడ ఓ మాట చెప్తున్నా, అనారోగ్యం అనేది మెడికల్ గా టిపికల్ కండిషన్ అనేది బాధాకరమే, మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిందే. కానీ అలాంటి పరిస్థితిని కూడా వాటంగా ప్రచారానికి కొందరు వాడుతూ ఉంటే అదే నిజం నమ్మండి అని జనం మీద మీడియా రుద్దటం అనేది ఉంది చూసారా. ఇది ఒక రకంగా భావజాలాన్ని పొల్యూట్ చేయడము, భావదారిద్ర్యాన్ని జనానికి అంటకట్టడం, భజన కొట్టి సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతాం అని నిరూపించుకోవటం. అంతేనా కదా? అది చూసినప్పుడే అనిపించింది, దుమ్ముందనో ఇంకోటనో ఏదో చెప్పుకుంటూ ఉంటారు. దానికంటే ముందు కాస్త బుద్ధి ఉందని నిరూపించుకోవాలి కదా ముందు అనిపించింది నాకు ఇలాంటి కథనాలు చూస్తే. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వచ్చే 3 ఏళ్లలో మీడియా ఇంకా ఏ స్థాయిలో దిగజారిపోతుంది, విచక్షణని గాలికి వదిలేసి జనం ఆలోచనలతో ఎలాంటి ప్రయోగాలు చేయబోతోంది తలుచుకుంటేనే గుండె గుబేలమనే పరిస్థితి కదా. ఏమంటారు? అవునా కదా? రాజకీయం మీడియా ముసుగులో మన ఆలోచనల్ని విచక్షణని ఎలా కబ్జా చేయాలనుకుంటుందో ఇంతకంటే బెటర్ ఉదాహరణ ఏముంటుంది మనకి? మీ ఆలోచనని పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయండి. మీరు చేసే కామెంట్స్ సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే కీ టాక్స్ ఆలోచనలకి వేదిక.